ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ అంటే మనకి టెక్స్టైల్ అండ్ జూట్ ట్రేడింగ్ కి అడ్డగా ఉండేది అండ్ చాలా మంది లీడర్స్ ఇచ్చింది మనకి. అలాంటి స్టేట్ నుండి లాస్ట్ 14 years గా 6,688 కంపెనీస్ స్టేట్ ని వదిలేసి వెళ్ళిపోయినాయి. అందులో 116 కంపెనీస్ వచ్చేసి లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి. కంపెనీస్ ఇట్లా స్టేట్ ని వదిలేసి వెళ్ళిపోవడం అనేది 2011 లో స్టార్ట్ అయింది. దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ 250+ కంపెనీస్ తో స్టార్ట్ అయింది అక్కడ. దెన్ ఆఫ్టర్ ఎవ్రీ ఇయర్ యావరేజ్ గా 2015 నుండి 2018 వరకు చూసుకుంటే 900+ కంపెనీస్ వెళ్ళిపోయాయి యావరేజ్ గా. దెన్ ఆఫ్టర్ ఫ్రమ్ 2020 to 25 స్టిల్ ఇప్పటికీ కౌంట్ అవుతుంది ఆ నెంబర్ 350+ కంపెనీస్ యావరేజ్ గా ఎవ్రీ ఇయర్. ఇలా కంపెనీ స్టేట్ ని వదిలేసి వెళ్ళిపోవడానికి 3 మేజర్ రీజన్స్ ఉన్నాయి. పూర్ గవర్నెన్స్, అన్స్టేబుల్ పాలిటిక్స్ అండ్ ఇన్వెస్టర్స్ కి గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ లేకపోవడం. అక్కడ గవర్నమెంట్ క్రిమినల్స్ ని కాపాడే దాని మీద పెట్టే కాన్సన్ట్రేషన్ లో కొంచెం స్టేట్ డెవలప్మెంట్ పైన పెడితే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేదే కాదు. చూద్దాం ఈ గవర్నమెంట్ ఇంకా ఎంత డౌన్ ఫాల్ కి తీసుకెళ్తుందో. జై హింద్, జై భారత్, జై హనుమాన్.